లార్డ్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలూరు ప్రేమ నుంచి మనందరము కూడా వినుచున్న ప్రతి ఒక్క వర్తమానమును బట్టి మీ కుటుంబంలో ఆశీర్వదింపు దీవించబడుతున్నాయని మన తండ్రి అయిన యేసయ్య కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము మీ కుటుంబం పైన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట అనుదినము ప్రార్థన శక్తి కలిగి ప్రార్థనతో దేవుణ్ణి మయంపరుచుకుంటూ గణపరుచుకుంటున్న ప్రతి కుటుంబము కూడా ఆయన నిత్యము నీతో మాట్లాడుతున్నాడు. భయపడుకము, దేవుని కృప నీకు పొందుకొని ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నట్టుగా వాక్యం చదివిస్తున్నారు. ఈరోజు ప్రభు మనందరినీ ప్రేమించి మనకిచ్చినట్టు వాక్యము లోక సువార్త 1:30. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా నిత్యమైన స్తుతించేవారం, గణపరిచేవారం, ఆయన నామున మయంపరుచుకునే వారం కూడా అయినప్పటికీ మనలో భయము ఉండకూడదు, భయపడకూడదు. ఎందుకంటే ముందు అనేకమైన సమస్యలు రాబోచున్నాయి, ఎదుర్కోబోచున్నాం. మరి ఆపదలు, అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు పాలే సమయము రాబోచున్నప్పటికీ దేవుడు ముందుగానే అంటున్నాడు, నా కృపను పొందుకునింటివి కదా, నువ్వు భయపడకము అంటున్నాడు. మరి కృప పొందుకున్న బిడ్డ భయపడటం కూడా అంత అవసరం లేదు. అప్పుడు కూడా మరి కన్యైన మరియమ్మకు కూడా ఇదే విధంగా చెప్పినాడు కదా, నా కృప పొందుకునింటివి, నువ్వు భయపడవద్దు, నిబ్బరంగా ధైర్యంగా ఉండమని. ఆమె కూడా ఒకరోజు ఆయన ఆ యొక్క మరి సమయంలో యెహోవా తండ్రి ఏ విధంగా అయితే మరి ఆ విధంగా మరి అమ్మకు చెప్పినాడు, ఈరోజు మనకు కూడా చెబుతున్న ప్రతి కుటుంబంలో ఆ మాట చెప్తున్నాడు, నా కృప నువ్వు పొందుతావు కదా, భయపడుకుము. ఈరోజు భయం ఉండే బిడ్డ, నువ్వు దేవుని చిత్తములో దేవుని కృపలో ఉన్నట్లయితే నువ్వు భయపడినా అవసరం లేదు. అన్ని పరిస్థితులు నిన్ను ఆయన బాగుపరిచేవాడు, బలపరిచే దేవుడే కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, మరియమ్మ గారు చెప్పి, నువ్వు వెళ్ళు ప్రతి మార్గములోనో నా దేవదూత నీకు ముందుగా ఉండి నీకు తోడుగా ఉండి నీకు కాపాడుతాడని చెప్పినాడు. అది రోజు మనం వెళుచున్న మార్గములలో, మనం కూర్చున్న మార్గములలో, మనం పనులు చేస్తున్న మార్గములలో, మన కుటుంబములలో ఎక్కడున్నా కూడా ఆయన దూతే మనకు కావిలిగా ఉండి మనలందరినీ కూడా ఆ విధంగానే కాపాడి కరుణిస్తాడని చెప్పినట్టు నా కృప నీకు తోడుగా ఉంటున్నది, నా కృప నిన్ను వదలదు, నా కృప నువ్వు పొందుకున్నావు కదా అంటున్నాడు. పొందుకున్న బిడ్డలకు భయం ఉండదు, పొందుకున్నట్టు బిడ్డలకు మరి ఏది దొరకపోయినా ఆయన చిత్తము కాదు కదా. కాబట్టి ఆయన కృప పొందుకొని ఉండాలి. ఆయన మహిమను, ఆయన యొక్క వాక్యమును, ఆయన చిత్తాన్ని మనం రుచి చూచి ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా బ్రతికినట్లయితే ఏ భయము మనకు, ఏ కొరతలు ఉండు, ఏ ఇబ్బందులు ఉండు. మన మార్గములలో మన దేవుడు మనకి వెలుగై ప్రకాశించు. కాబట్టి ప్రకాశించుచున్న మన దేవుడే మనకి ఈ మాటలు చెబుతున్నాడు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా అయితే మరి ఆయన చెప్పినాడు, యెహోవా నీకు తోడుగా ఉండి నీకు క్షేమముగా ఉంటాడు. కానీ ఏది తక్కువ కాదు, ఏది కొరత కాదు, అన్నిటిలలో ఆయన నీకు తోడుగుంటాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. నువ్వు మరి నా ప్రియ బిడ్డవు కాబట్టి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. బిడ్డ, నా కృప పొందుకున్న బిడ్డ, నువ్వు నాలో ఉంటున్న బిడ్డ, ఈ లోకంలో దేనికి భయపడకు. నీ దేవుడైన యేసయ్యకు భయపడు, ఆయన మాటలు గైకొను. యెహోవా తండ్రి చెప్పిన మాటకు, ప్రతి మాటకు లోబడి దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, నిత్యము ఆయన వాక్కు శక్తి పొందుకొని ఆయనకు ప్రియమైన బిడ్డగా జీవించమని మనకు నేర్పించిన మాటను బట్టి ఈరోజు కుటుంబంలో ఏ కొరతలున్నా, ఇబ్బందులున్నా, నువ్వు ఒకవేళ ఆలోచనలో పడి ఇబ్బందుల పాలై ఉంటే నీ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా కృప పొందుకొని ఉంటే నీకు అవన్నీ సమృద్ధిగా నేను చేసి ఏ భయం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, అందరిలో లోకములో నేను ప్రత్యేకంగా నేను నిర్మించుకున్న నా బిడ్డ నాలోనే ఉండాలా. నా మాటలు ఎప్పుడు నీలోనే మెదులుచు, నా స్తుతిస్తూ గణపరచు, మయంపరచున్నట్లయితే నేను నీకు ఏది అవసరమో నీ అవసరతలు అక్కర్లు తీర్చి, నేను సంతోషపెట్టి, ఆనందపెట్టి, నీ కార్యములను జయప్రదంగా నడిపించి, నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్పి వాగ్దానం చేసిన నీ దేవుడే ఈరోజు నీతో అంటున్నాడు, నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు, అన్ని నీకు ఏది ఇబ్బంది లేకుండా నేను చేసే దేవుడుగా. ఆ రోజు కన్యైన మరియకు
చెప్పిన మాట ఈరోజు ప్రతి కుటుంబానికి నేను మరి చెప్పుతున్నానని కూడా వాక్యము ద్వారా మనకు లోక సువార్తలో మరి 11వ అధ్యాయంలో 30 వచనంలో చెప్పిన మాట ప్రకారం ఈరోజు నేను కూడా సంతోషించి ఆనందించి చూడాలి కదా. మరి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీరు నాయన కనీన మరి ఒక తండ్రి చెప్పిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి నాయన ధైర్యం నిబ్బరించి ఎన్నో కుటుంబాల తండ్రి నిర్లక్ష్యం కలిగిన ప్రభువా, నేను పైన నమ్మకం లేక విశ్వాసం లేక కూలిపోతున్న ప్రభువా, భయపడుతున్నాయినా చిత్తమును తండ్రి నాయన మీరు అనుగ్రహించిన కృపను పొందుకోలేక పొందలాంటి పరిస్థితులలో తండ్రి నాయన మరి అన్ని విషయంలో తండ్రి వారు నిబ్బరం పోయి ఉంటున్నారు. మరి ధైర్యము దయచే, కృప దయచే, వారిని ఆదార్చు. వారి కుటుంబాలకు తండ్రి నెమ్మది దయచే. ఏ కుటుంబంలో అనారోగ్యం అంటే ఆరోగ్యము దయచే. వారి పనులపైన ఇబ్బందులు కంటున్న ప్రభు అధికారులతో మాట్లాడి మీ కృప పొందుకునే భాగ్యం నీ బిడ్డలకు సహాయం దయచే. యేసయ్య మాకు కూడా అదే విధంగా సహాయం దయచే. వెళ్ళుచున్న మార్గములలో తండ్రి, పని బాటలో ఇంట్లో ఉన్న ప్రభు అంతే సమయంలో తండ్రి బిడ్డలకు ఏదైనా మరి తండ్రి ఈ నెలలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేయాలనుకుంటున్నారు. వారి కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు ఆర్థిక సహాయములు చేసి వారి కుటుంబంలో తండ్రి శారీరకంగా మానసికంగా ఇబ్బందుల పాలైతే మీ నామములో విడుదల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.